లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అయితే ఇక్కడ ఇల్లిసిట్ అఫైర్స్ కి అలాగే మేల్ ప్రాస్టిట్యూట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. లక్ష్మి గారు చెప్తున్నది ఏంటంటే ఇల్లిసిట్ అఫైర్స్ మామూలుగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచేది. కానీ ఇక్కడ మేల్ ప్రాస్టిట్యూట్స్ అంటే గంటకింత ఒక రోజుకింత అంటూ మాట్లాడుకుని వస్తారనమాట వాళ్ళు. ఈ మహిళలు కొంతమంది చేతి నిండా డబ్బు ఉండడం కావచ్చు, లేదంటే ఇంట్లో పెద్దగా హ్యాపీనెస్ లేకపోవడం, లేదంటే కుటుంబ బాధ్యతలు పెద్దగా లేకపోవడం, తమ సంతోషం మాత్రమే తాము చూసుకోవడం, ఇలా సమాజం అంటే భయం లేని కొంతమంది మహిళలు ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్ ని బుక్ చేసుకుంటున్నారు. గంటకింత కావచ్చు, రోజుకింత కావచ్చు, లేదంటే హాఫ్ డే కింత రకరకాల వాటికి రకరకాల రేట్స్ కూడా ఫిక్స్ అయ్యి ఉన్నాయి. వాటికి యాప్స్ ఉన్నాయి, ప్రత్యేకంగా వెబ్సైట్స్ ఉన్నాయి. కొన్ని సంస్థలు వీటి కోసం చీకటి వ్యాపారంగా దీన్ని చేస్తూ ఉన్నాయి. అయితే వీటిని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నది కూడా కొంతమంది మహిళలే. మీ దగ్గరికి చాలా కేసులు వస్తున్నాయి కదా మన దగ్గర. మనకి ఇప్పుడు మీరు వాటిని ఎలా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు? యాజ్ అడ్వకేట్ కాకుండా నాకు ఒక ఫౌండేషన్ ఉంది, సో ఎల్ఆర్ ఫౌండేషన్స్ అని. దాని నుంచి నేను చాలా చారిటీ చేస్తుంటా. ట్రాన్స్ విమెన్ కానీ, విక్టిమ్ లేడీస్ కానీ, డిజాబిలిటీ లేడీస్ కానీ, ఇలా వచ్చిన వాళ్ళు ఏంటంటే హెచ్ఐవి పేషెంట్స్, ఇలా చాలా మందికి ఏంటంటే నేను మంత్లీ కూడా ఒక సెషన్స్ పెట్టుకుంటాను నేను. దాంట్లో చాలా భయంకరమైన నిజాలు తెలుస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు ఈ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ నీకు ఎలా వచ్చింది అని అంటే, ఒక అతను పరిచయం అయ్యాడు. ఎలా పరిచయం అయ్యాడు నీకు అంటే ఫోన్లో పరిచయం అయ్యాడు. సో డిఫరెంట్ యాప్స్ చెప్తా ఉంటారు. ఎందుకంటే నాకు సోషల్ నెట్వర్క్ మీద అంత అవగాహన లేదు, సో నేను అంత చూడను నేను అంత. సో వాళ్ళు చెప్పిన తర్వాత కొన్ని నేను సెర్చ్ చేయడం జరిగింది. అంటే ఎలా స్టార్ట్ అయ్యాడు అంటే, ఫస్ట్ నా దగ్గర డబ్బులు లేవు, ఏదో వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్పరు. ఓహో మెయిల్ ప్రాస్టిట్యూషన్ అనేది కూడా ఉంది కదా అని దాని మీద కొంచెం సెర్చ్ చేయడము, అంతా చూస్తే గూగుల్లో సెర్చ్ చేయడము, లేకపోతే యూట్యూబ్లో చూడడం చేస్తుంటే అసలు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చక్కగా చదువుకున్న అబ్బాయిలు, మరి కొంచెం అందంగా లేని అబ్బాయిలు కూడా, అంటే ఇప్పుడు ఏదో లేడీస్ అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే పోనీ ఒక అందానికి అట్రాక్ట్ అవుతున్నారు, లేకపోతే ఒక బాడీకి అట్రాక్ట్ అవుతున్నారు అనడానికి కూడా లేదు. సో బాగా నార్మల్గా ఉన్న అబ్బాయిలు కూడా వాళ్ళ మాస్క్లు పెట్టుకుని యూట్యూబ్లో చెప్తుండే లిటరల్లీ ఇంత దిగజారిపోతున్నామా మనము అంటే. హ్యాపీగా ఇంట్లో లేని వాళ్ళు అని అంటే ఏమి హ్యాపీ, వాళ్ళు ఇచ్చే హ్యాపీ ఏముంటది? వాడు డ్రగ్ అడిక్టా తెలియదు నీకు, వాడికి ఏమన్నా ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయో తెలియదు, వాడు మడ్రిస్టా తెలియదు, వాడు ఏం చేసా డెకాయిటీలో ఉన్నాడా, రోబరీలో ఉన్నాడా, వాడు ఇవ్వడో, వాడికి ప్లాట్ఫామ్ గడా ఇవ్వడో తెలియదు నీకు. వాడిని పిలుచుకుని ఒక లైఫ్ అనేది అంటే ఎంతమంది ఆధారపడి ఉంటారు లైఫ్ లో, క్షణికమైన సుఖము కోసము, లేదా నీకు హస్బెండ్ తో మంచిగా లేకపోతే రిలేషన్ బాగోకపోతే డైవర్సల్ తీసుకోండి అమ్మా. ఎందుకు ఇవన్నీ? యూత్ ని కూడా పాడు చేస్తున్నారు మీరు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి, ఇప్పుడు లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళే మేబీ 90% చేస్తారు. అంటే జాబ్ చేస్తుంటే 10,000 వస్తుంది, 15,000 వస్తుంది, ఇలా వెళ్తుంటే మాకు గంటకి ఇంత వస్తుంది, రోజుకి ఇంత వస్తుంది, మాకు టిప్స్ దొరుకుతాయి అని. ఇప్పుడు నేను రాత్రి మీరు ఈ టాపిక్ అన్న తర్వాత నేను సెర్చ్ చేస్తే ఇవన్నీ కూడా వచ్చినాయి అన్ని దాంట్లో. సో ఇవన్నీ ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎంత బాధాకరమైంది. తల్లిదండ్రులు వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు అసలు ఆ యాప్ అనేది లేకపోతే ఇది చెయ్యరు బేసిక్ గా. ప్రభుత్వాలు కూడా కొన్ని అది చేయాలంటే సాధ్యం కాదు అని అంటారు. టిక్ టాక్ బంద్ చేశారు కదా, ఇలాంటి యాప్లు ఎందుకు చేయలేరు? అవును అనుకుంటే చేయలేరా? ఇండియాలో బ్యాన్ చేయలేరా ఈ యాప్స్ అన్ని కూడా? లేడీస్ కూడా ఒక ఆమె ఏంటిది, ఎన్ని సంవత్సరాల తర్వాత లోపు పిల్లల్ని మగ పిల్లల్ని పక్కన వేసుకు పడుకోవాలి తల్లి అంటే ఎలాగా అంటే ఒక యాప్ అడిగితే దాంట్లో 5 ఆన్సర్స్ ఇస్తుందంట. అది మనకు నచ్చిన ఆన్సర్ ని మనం చూస్ చేసుకోవచ్చు అంట. అందుకే నేను బాబుని పక్కన వేసుకోవడం మానేశాను. అంటే తల్లులు ఎలా ఆలోచిస్తున్నారండి, దేని మీద ఆధారపడుతున్నారు? పెళ్ళయ్యే వరకు లాస్ట్ కొడుకులు గాని లేకపోతే ఒక్కడే కొడుకున్నా తల్లి పక్కన పడుకుంటారు.
ఇప్పుడు పడుకునే రోజులు అవి. లాస్ట్ కొడుకు, మా లాస్ట్ కొడుకు, లేకపోతే నాకు ఒక్కడే కొడుకు, నేను పెళ్ళయ్యే వరకు మా అమ్మ పక్కనే పడుకున్నాను అనేసేసి. అలాంటిది ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత యాప్, తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఏదో యాప్స్, థెఫ్ట్ అనే యాప్ ఒకటి, ఏదో చాలా ఉన్నాయి మేడం. అసలు క్లయింట్ చెప్తుంటే నేను అసలు ఇట్లా హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నిజమే చెప్తున్నారా అనేసి అనిపిస్తుంది. సో అలా ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే లేడీస్ వాళ్ళకు ఇంకోటి ఏంటంటే ఒక మనిషిని ఎవరో కంట్రోల్ చేయలేరు, వాళ్ళకే కంట్రోల్ ఉండాలి. దట్ ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు పల్లెటూరు నుంచి వచ్చి, లేకపోతే కొత్తగా జాబ్ వచ్చింది, మేము ఉద్యోగం చేస్తున్నాము, మాకు ఇంత డబ్బులు వస్తున్నప్పుడు తల్లిదండ్రులు మినిమం ఏ కంపెనీలో చేస్తున్నాడు, ఎంత జాబ్ వస్తుందని కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆడపిల్లలనే కాదు మగ పిల్లలను కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గాంజా అమ్ముతున్నారా, ఇప్పుడు ఎన్ని కేసులు చూస్తున్నాం మనం, చోరీలు చేస్తున్నారా, లేకపోతే మోసం అంటే కొన్ని అది వేరు మ్యామ్. మోసం అనేది లీస్ట్ బాధ. ఎవరినో మోసం చేసి సంపాదిస్తా అంటాడంటే మోసాలు, రకరకాల మోసాలు ఉంటాయి. ఆ మోసం అనేది అసలు ఇందులో కౌంటబుల్ కాదు. ఇప్పుడు ఇల్లీగల్ బిజినెస్, ఇప్పుడు మోసం చేయడం అంటే ఒక 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకో 1000 రూపాయలకి అమ్మేయడం మోసం అవుతుంది. సో ఇవేంటో ఇల్లీగల్ కదా, అసాంఘికమైన సంఘ వ్యతిరేకమైన చర్యలు ఇవన్నీ కూడా. తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, మా అబ్బాయి కారు కొనుక్కున్నాడు, మా అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, నా కొడుకు బాగా సాఫ్ట్వేర్, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ కంపెనీలు ఏం చేస్తాడు అని అంటే అక్కడ వాచ్మెన్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పుకుంటున్నారు. సో దట్ ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెము అబ్జర్వ్ చేసుకోవడం అనేది పిల్లల్ని చాలా ముఖ్యమైనది. ఆడపిల్లలనే కాదు మగ పిల్లలను కూడా తల్లిదండ్రులు మానిటరింగ్ చేయాలి పెళ్లిళ్ళు అయ్యే వరకు. అట్లీస్ట్ కొన్ని తాగడము, తిరగడం, గర్ల్ ఫ్రెండ్ ఉండటం, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవి ఘోరమైనవి కదా, మన పిల్లలే మన చేతికి రాకుండా అయిపోతారు. సో వాళ్ళ వీళ్ళకైనా మనం రావచ్చు. ఇప్పుడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకుంటున్నారు, డబ్బులు ఉన్నాయి, తెచ్చుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అంటే వాళ్ళ వరకు వాళ్ళు సచ్చినా పర్వాలేదు. కానీ వీళ్ళు ఏంటి, ఒక కొడుకుల్ని ఎంతో ఆశలు పెట్టుకుని చదివిస్తున్నారు, వాళ్ళని సిటీలు పంపిస్తున్నారు, వాళ్ళు రేపన్న రోజున ఉద్యోగాలు చేసి మమ్మల్ని పోషిస్తారు అని అనుకుంటారు, చెల్లెళ్ళు పెళ్లి చేస్తారు అనుకుంటారు, లేకపోతే ఇవన్నీ ఒక ఇల్లు కడతారు అని అనుకుంటారు. ఇన్ని రకాలైన ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఇలాంటి ఆటల వల్ల ఎంత బాధపడతారో తెలిస్తే. వాళ్ళు తిన్న అన్నం కూడా వాళ్ళు అరగదు, ఆ తిన్న అన్నం మీద కూడా అసహ్యం వేస్తుంది. లక్ష్మి గారు, మీరు ఒకటి గమనించారా, ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్ వల్ల ఎన్ని రకాలుగా మహిళలు విక్టిమ్స్ అవుతున్నారు? అంటే ఈ మేల్ ప్రాస్టిట్యూట్ ని బుక్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఈ మహిళా విక్టిమే ఒక రకంగా, తర్వాత ఫ్యూచర్ లో ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చేమో, అక్కడ ఆమె కుటుంబం పోతుందా, ఆమె జీవితం పోతుందా, ఆమెకి రకరకాల రోగాలు వస్తున్నాయా, పిల్లల మీద ప్రభావం చూపిస్తుందా? ఇటు చూస్తే మరి వీడు మళ్ళీ ఎవరినో ఒకళ్ళని ప్రేమిస్తాడో, పెళ్లి చేసుకుంటాడో, అరేంజ్డ్ మ్యారేజో, మళ్ళీ ఇటు చూస్తే ఇక్కడ కూడా మళ్ళీ ఒక కుటుంబం ఉంటుంది కదా. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక అమ్మాయిని పెట్టుకుంటారు, అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అంటారు. అలాగే కదా నా దగ్గర కేసు వచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అంటారు, అమ్మాయికి ఏదో జాబ్ చేస్తున్నానని చెప్తాడు, ఎంతో శాలరీ అని చెప్తాడు. అంటే ప్రతి ఒక్కరు నీ శాలరీ స్లిప్ ఇయ్యి అది ఇది అని అనలేరు కదా. ఏదో కమిషన్ బిజినెస్ చేస్తున్నాను, మార్కెటింగ్ చేస్తున్నాను ఏదో చెప్తారు. ఇక్కడ ఎంతమంది ఆడవాళ్ళు విక్టిమ్ అవుతున్నారు తెలుసా మ్యామ్? ఇక్కడ ప్రేమించిన అమ్మాయి, అక్కడ ఒక కస్టమర్, ఇక్కడ మదరు, చెల్లెలుంటే చెల్లెలు, అక్కలుంటే అక్కలు, రేపొద్దున పెళ్లి చేసుకున్న భార్య, పుట్టిన పిల్లలు, ఇన్ని రకాలుగా ఆడవాళ్లే విక్టిమ్స్ ఎక్కడైనా కూడా. ఎందుకనంటే ఇలాంటి చేయడం చాలా అవసరం, చూడడం కూడా చాలా అవసరం వీడియోస్. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కలైనా పర్లేదు, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఒకళ్ళ వల్ల మళ్ళీ 10 మంది హ్యాపీగా ఉండొచ్చు. సో ఆడవాళ్ళు చాలా ఆలోచించాలి, ఎందుకుని ఇంత ఫార్వర్టెడ్ అయిపోతున్నారు, ఎందుకుని ఇంత అంటే నైతిక విలువలు మినిమం కోల్పోతున్నారు. ఇంట్లో ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళంటే ఒక హోమ్ లో చేస్తారా అనుకుంటాం మనం. జనరల్ గా కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇండియాలో, అంటే బాంబే గాని, కలకట్టా గాని కొన్ని ఏరియాస్ ఉంటాయి. కొన్ని దేవదాసి సిస్టమ్ లో, కొన్ని విలేజెస్ లో కూడా ఆ సిస్టమ్ ఉండేది. సో వాళ్ళని కూడా పోలీస్ పట్టుకుంటారు, వాళ్ళని కూడా కోర్టుకు తీసుకురావడం, ఫైన్ వేయడము, రెస్క్యూ హోమ్ పంపించడం ఉంటుంది. కానీ ఈ మేల్ ప్రాస్టిట్యూషన్ అనేది ఇంటికి పిలుచుకోవడం వల్ల ఏమైతుందంటే ఆ ఇల్లే ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ విమెన్ కస్టమర్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లే,
అబ్బాయిలు వీళ్ళ దగ్గరికి వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. ఇంటికి దానివల్ల ఏమైతుందనంటే ఆ ఇల్లే ఖరాబ్ అయిపోతుంది. ఇంట్లో పిల్లలు ఉండొచ్చు, సడన్ గా ఎవరైనా రావచ్చు, కానీ ఆ ఇల్లు నమ్మి ఒక ఇంట్లో భార్యని లేకపోతే మాక్సిమం అందరూ మ్యారీడ్ అని దీంట్లో ఉంది. అవును, ఈ రివ్యూస్ లో ఏముందంటే పెళ్ళైన ఆడవాళ్ళే ప్రాస్టిట్యూట్స్ ని బుక్ చేసుకుంటూ ఉంటారు, ప్లే బాయ్స్ ని కావచ్చు. అలా అని పోనీ హస్బెండ్ లేనోళ్ళు లేకపోతే అలా కూడా కాదు. ఇంట్లో హస్బెండ్ ఉంటాడు, తన ఉద్యోగానికో బిజినెస్ కో వెళ్ళిపోతాడు, పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతారు, ఇంట్లో కూర్చున్న ఈ మేడమ్స్ అన్నమాట. సంగతి ఏంటంటే ఐడియల్ గా ఉండడము, మొబైల్ మెయిన్ ఏంటంటే. సో ఎంత వరకు మనం దేన్ని ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. ఇమిటేషన్, ఎంజాయ్మెంట్ దేంట్లో ఉంది. ఒకటి ఏంటంటే నేను ఒక అమ్మాయిని అడిగాను, సో ఇంతమందితో నీకు రిలేషన్ ఉంది అని అన్నావు కదా, సో నీకు భయం ఏదా లైఫ్ గురించి, ఎందుకు ఇలా చేస్తావు, తప్పులో ఉండడం వేరు, తప్పుని సరిదిద్దుకోవడం వేరు, నీకు తప్పని తెలుసు కదా, ఏంటి ఇది అని అంటే, రోజు నాకు పప్పు తిని 70 ఏళ్ళు బ్రతికిని 80 ఏళ్ళు బ్రతికి నేను ఏం చేయాలి, రోజు బిర్యానీ తిని నేను 30 ఏళ్ళకి చచ్చిపోతాను, ఒకే హస్బెండ్ తో ఉండి 70 ఏళ్ళు బ్రతకడం ఎందుకు, నేను ఎంజాయ్ చేసి నేను 30 ఏళ్ళు చనిపోయినా. ఒకే హస్బెండ్ తో ఉండడాన్ని పప్పు తినడంతో పోల్చి మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకోవడాన్ని బిర్యానీతో పోల్చిందా ఆమె? అంటే బిర్యానీ రోజు తింటే హెల్త్ కి ఇంపాక్ట్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల ఆరోగ్యం కాదు, అది నాకు తెలుసు. అలాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల, అంటే మల్టిపుల్ పర్సన్స్ తో ఇట్లా ఇంటర్ కోర్స్ చేయడం వల్ల ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయి, చచ్చిపోతాం 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో. ఓకే ఫైన్, కానీ మధ్యలో మంచాన పడ్డం అనేది ఒకటి ఉంటది చూసారా, అది ఆలోచించట్లేదు. ఎంత ఎలా ఆర్గ్యూ చేస్తారనుకో, ఆ టైం వస్తే నేను సూసైడ్ చేసుకుంటాను, ఆ టైం వస్తే నేను అవి ప్రాక్టికల్ గా వర్కౌట్ కావు మ్యామ్. అప్పుడు రియలైజ్ అయిన తర్వాత ఏం ఉండదు, చెప్పుకోవడానికి ఉండదు, చూపించుకోవడానికి ఉండదు, బ్రతకడానికి ఉండదు, చావడానికి ఉండదు. ఇప్పుడు ఇలాంటి వీడియోలు చేయడం అంటే అలాంటి కర్మ వస్తుంది బాబు, అలాంటి కర్మకి మీరు వెళ్ళకండి. దానివల్ల ఇప్పుడు ఒకరికి వస్తే మళ్ళీ ఆమె హస్బెండ్ కి రావచ్చు, లేకపోతే ఇంకొకరికి రావచ్చు. అంటే ఓన్లీ సెక్స్ మీటెడ్ డిసీజ్ అంటే చచ్చిపోయే డిసీజే ఉండదు, సో మెనీ మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయి, ఆర్గన్స్ ఫెయిల్ అయ్యి లేకపోతే అవన్నీ కూడా ఉన్నాయి, చూపిస్తాయి, హెల్త్ మీద చూపిస్తాయి. అవన్నీ అంత అవగాహన లేదు. కానీ వీటి కోసము గూగుల్లో కర్మ ఏంటంటే ఇంగ్లీష్ లో టైప్ చేసుకోవాల్సి వచ్చింది, తర్వాత తెలుగులో టైప్ చేసుకుంటున్నాం, మదర్ టంగ్ లో టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దరిద్రం ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా స్పీకర్ ఆన్ చేసి ఇలాంటి వీడియో కావాలంటే వస్తుంది, అది దరిద్రం అయిపోయింది. బేసిక్ గా ఏంటంటే మొబైల్లో హ్యాండ్ సెట్ అంటున్నారు, హ్యాండ్ సెట్ లో అన్ని అవైలబిలిటీ ఉండడం వల్ల ఈ దరిద్రానికి సగం కారణాలు అయిపోయినాయి. ఇప్పుడు మొబైల్ లేకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకి, ఒక యాప్ ఉంది, యాప్ లో ఇలా బుక్ చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు అనేది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అవును.